హరి ఓం. వారిజలోచను పాడుచు వరిజలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి గలవే. మామా వలువలు ముట్టకు మామా కొని పోకు పోకు మన్నింపతగున్ మా మనమేల కొనియదు మా మనసహరణమేల మనుము కృష్ణ. కొంటివి మా హృదయంబులు కొంటివి మానంబులజ్జ కొంటివి వలువల్ కొంటివి కనిట్లు చేసెద కొంటెవు గదా నిన్ను ఎరిగి కొంటిమి కృష్ణ. మా వలువలు లాఘవమున నీ వేటికి పుచ్చుకొంటి నీ వల్పుడవే నీ వెరుగనిదేమున్నది నీ వందరిలోన ధర్మనిరతుడువుగదే. ఇంతుల్ తోయములాడుచుండ మగవారే తెంతురే వచ్చిరా ఇంతల్ సెయుదిరే కృపారహితులై ఏ లోకమందైన ఈ వింతల్ నీ తలబుట్టెగాక మరి ఏవి కృష్ణయో చల్లని చెంతం దసులమై చరించదము మా చలంబులిప్పింపవే. వచ్చదము నీవు పిల్చిన ఇచ్చదమేమైన గాని ఎటు చొరమని నంజొచ్చదము నేడు వస్త్రములిచ్చి మముం కరుణతోడ ఏలుము కృష్ణ. వ్రతముల్ సేయుచు నొక్క మాటైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాను అట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలాప్లవనంబు నేడు వ్రతభంగం భంచు శంకించి ఫాలతటన్యస్తకరాబ్జలై సరసలీలన్ మృక్కిరట్లందరున్. బాలలకు హస్తకీలిత ఫాలలకు నితాంత శీత పవనాగమనాలోలలకు అంబరములు కృపాలుడు హరిచ్చే భక్త పాలకుడగూటన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. క్షితౌ శయానాం తమకుంఠవర్చసం కరాలదంష్టం పరిదష్టదచ్చదం అజాదయో వీక్ష్య సంసురాగతాహో ఇమాం కోను లభేత సంస్థితం అంటూ బ్రహ్మాది దేవతలు మరణించినటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి చూసి ఏమన్నారు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పడం ప్రారంభించాడు. ఈ విధంగాను అంటూ అంతకుముందు ఏం జరిగింది అంటే చాలా ఉపేక్షతో ఏ విధమైనటువంటి సీరియస్నెస్ లేకుండా అవజ్ఞయ చాలా క్యాజువల్గా హిరణ్యాక్షుడి యొక్క గోబ మీద కొట్టేటప్పటికీ పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు చెట్టు ఏ విధంగా అయితే పెకిలింపబడి పడిపోతుందో అలాగా వీడి కింద పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి హిరణ్యాక్షుణ్ణి క్షితౌ శయానం క్షితౌ భూమి యందు శయానం పడిపోయాడు. వాడు ఆ దెబ్బకి భూమి మీద పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు వాడి ముఖం ఎలా ఉందంటేట తమ అకుంఠవర్చసం తం వాడి యొక్క తేజస్సు మాత్రం ఏది కూడా తగ్గలేదట. అకుంఠవర్చసం కుంఠం అంటే తగ్గిపోవడం, అకుంఠం అంటే తగ్గిపోకుండా ఉంది. వాడి తేజస్సు బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వాడి కింద పడున్నాడు. తర్వాత వాడు భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కరాల దంష్ట్రం కరాల చాలా భయంకరమైనటువంటి కోరలు ఇలాగ పైకి కనిపించేటట్టు చూస్తూ వాడు తేజస్సు ఏమాత్రం పోకుండా మంచి కాంతితో వాడు కింద పడిపోయి ఉన్నాడు. తరువాత పరిదష్టదచ్చదం బాగా ఆ కోపంతో వాడు పై పెదవి కింద పెదవిని కొరికేసుకున్నాడు కదా, అది బాగా బాగా కొరికేసుకున్నటువంటి ఛదం ఆ పై పెదవితో వాడు కింద పడిపోయి ఉన్నాడు. అంటే ఏమిటి? భయంకరమైనటువంటి కరాలదంష్టం పరిదష్టదచ్చదం తం అకుంఠవర్చసం ఏ కాంతి పోకుండా వాడు అలా పడున్నాడయా. క్షితౌశయానం
భూమి మీద వాడు అలా పడి ఉన్నాడు. అప్పుడు అజాదయో వీక్ష్య శశంసురాగత. అజ ఆదయో, అజ అంటే బ్రహ్మదేవుడు, ఆదయో మిగతా దేవతలందరూ పైన వాడు చూస్తున్నారుగా యుద్ధం అంతా. అజ ఆదయో వీక్ష్య, అలా పడి ఉన్నటువంటి వాడిని చూసిన తరువాత వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగి, అహో ఆహా ఏమిటిది, ఇమాం కో ను కహ ను లభేత సంస్థితం. చూసేటప్పటి సంస్థితం అంటే మరణం. ఇటువంటి గొప్ప మరణం ఎవరికైనా కలుగుతుందా ఇది అని చెప్పి శశంసురాగత. శశంసురాగత, శశంసు అంటే చాలా బాగా పొగడ్డం ప్రారంభించేట వాడిని. ఎంత ఎంత మంచి మరణం ఇలాగా ఎవరికైనా కలుగుతుందా, ఎంత అదృష్టం ఉంటే ఈ విధంగా కలుగుతుంది అని చెప్పి వాళ్ళు అజాదయోహో వీక్ష్య అహో ఇమాం సంస్థితం. సంస్థితం అంటే మరణం. ఇటువంటి మరణం ఎవరికైనా కలుగుతుందా అని చెప్పి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోయారయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. సాధారణంగా మనం చూసామనుకోండి, ఎవరో పరామర్శకి వెళ్తాం, ఎవరో పోయి ఉంటారు. పోయి ఉండేటప్పుడు చూసిన తర్వాత అబ్బా అసలు ఏ మంచి కళగా ఉందండి, ప్రాణం పోయినా కూడా కళగా ఉంది అని చెప్పి ఏదో మనం పరామర్శ మాటలు మాట్లాడుతూ ఉంటాం. మామూలుగా ఆ బాడీ అలా ఉన్నా సరే ఏదో మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ హిరణ్యాక్షుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే, అంతకుముందు అంతా గదతో కొట్టడము లేకపోతే ఏదో ఆయుధాలతో కొట్టడమే జరిగింది. కానీ పరమాత్మ యొక్క చేతి స్పర్శ ఎప్పుడైతే ఆ శరీరం మీద పడుతుందో, పడేటప్పటికీ పరమాత్మ చేతిలో ఉండేటువంటి ఆ తేజస్సు, ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ రకమైనటువంటి ఒక ఓజస్సు, ఇదంతా కూడా భౌతికమైనటువంటి ఆ దేహంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు వాడు తమ అకుంఠవర్చసం, బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఇక రెండోది ఏమిటి, బై నేచర్ వాడు రాక్షసుడు కాబట్టి ఆ భయంకరమైనటువంటి కోరలు ఉంటాయి కాబట్టి ఆ కోరలు అక్కడ కనిపిస్తున్నాయి. తేజస్సు పోలేదు, కోరలు కనిపిస్తున్నాయి. మూడోది ఏమైంది, ఆ కోపంలో వాడు చేసినటువంటి ఆ పెదాలు కొరికేసుకోవడం వల్ల వాచిపోయినటువంటి ఆ పెదాలు కనిపిస్తున్నాయి. అంటే వాడి శరీరంతో ఉన్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాడి ఆ బాడీ లాంగ్వేజ్లో వాడు చేసినటువంటి కర్మల యొక్క ఆ దుష్టత్వం చేత, ఆ కోపం చేత శరీరం అంతా కూడా ఆ ఘాట్లు పడిపోయి ఆ కొరికేసుకునేటువంటి విధానం ఒకటి. తరువాత రాక్షసుడు కాబట్టి ఆ రాక్షస శరీరానికి ఉండేటువంటి కోరలు, తరువాత భగవంతుడి యొక్క చెయ్యి ఎప్పుడైతే తగిలిందో వాడికి అకుంఠమైనటువంటి వర్చసంతో వాడి పడిపోయాడు. ఈ మూడు స్థితుల్ని చూసి అహో ఇమాం కోను లభేత సంస్థితం అన్నారు బ్రహ్మాది దేవతలు. అహో ఎంత ఆశ్చర్యమయ్యా, ఇటువంటి మరణం వీడికి లభించడం చాలా గొప్పది అన్నారు. ఇదే విషయం మనకి దశమస్కంధంలో ఆ పోతన్ని ఆయన సంహరించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో, సుగంధంతో ఆ పోతన యొక్క శరీరం వెలిగిపోతుంది. ఎందుకంటే భగవంతుడు స్పర్శ. దానినే శాస్త్రంలో ఏం చెప్తారంటే బ్రహ్మ సంస్పర్శ అంటారు. అంటే భగవంతుడి యొక్క స్పర్శ వల్ల శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది, ఆ తేజస్సు ఉంటుంది. అదే అందువల్లే ఇదే భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని మనం మనసులో నిత్యము ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క స్పర్శను మనం ఫీల్ అవుతూ ధ్యానం చేస్తూ పారాయణ చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు మన మనసులో, మన శరీరంలో కూడా, మన మనసులో కూడా ఆ బ్రహ్మవర్చస్సు కలుగుతూ ఉంటుంది. అందువల్లే శ్రద్ధతో, భక్తితో, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఆ స్పర్శ కోసం చూస్తూ ఉండాలి. తరువాత ఇక రెండవది ఏమిటంటే, రామాయణంలో ఒకటి ఉంది. ఆ రాముడు కొట్టినటువంటి బాణాలతో రాక్షసులు చచ్చిపోతున్నారు, రావణాసుడు కొట్టిన దెబ్బతో కోతులు చచ్చిపోతున్నాయి, వానరులు చచ్చిపోతున్నారు. చచ్చిపోతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ సంజీవని పర్వతం తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళన్నీ బతకడం, వానరులన్నీ కూడా మళ్ళీ రాములు వారి యొక్క దృష్టి వల్ల, సంజీవని పర్వతం వల్ల, వాళ్ళు చేసిన వైద్యం వల్ల వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ రావణాసురుడు ఎంత చేసినా రాక్షసులు
బ్రతకటం లేదు వాళ్ళు. ఎందుకు అని అడిగినప్పుడు రాముడు దెబ్బతిన్నటువంటి వాడు మళ్ళీ బతకడం అనేటువంటిది ఉందాడు, వాడు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంక మళ్ళీ వాడి జన్మ ఉండదు రాములు వారి యొక్క దెబ్బతింటేను అని కూడా మనకి ఆ సందర్భం జరుగుతుంది. సరే, ఇది అయిన తర్వాత 28వ శ్లోకంలో ఏం చెప్పిందంటే, యం యోగినో యోగ సమాధినారహో ధ్యాయంతి లింగాదశతో ముముక్షయ తస్యైష దైత్యర్షభః పదాహతో ముఖం ప్రపశ్యంస్తనుముత్ససర్జః. ఓ విదురా, సాధారణంగా యోగులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ యొక్క లింగ శరీరాన్ని వదిలేసి పరిపూర్ణమైనటువంటి ఆ దివ్యమైనటువంటి దేహంతో పరమాత్మలో కలిసిపోవాలి అని చెప్పి ఏకాంతంలో వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన కొన్ని జన్మలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. చేసినా సరే వాళ్ళకి ఆ లింగ శరీరం యొక్క మోక్షం వాళ్ళకి కలగదు. కానీ ఈ దైత్యుడున్నాడే, ఈ పడిపోయినటువంటి హిరణ్యాక్షుడు, ఆయన ఆ శ్రీహరి యొక్క పాదం యొక్క తాకిడి చేత తాకిడి తగిలినప్పుడు వాడు ఆ పరమాత్మను అలాగ చూస్తూ చూస్తూ ప్రాణాలను వదిలేశాడు. వీడు ఆయన ముఖం చూస్తూ ప్రాణాలను వదిలేశాడు. కాబట్టి వీడికి ఆ వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ గంగా తీరంలో చెప్పినటువంటి విశేషాన్ని సూత మహర్షి సౌనికాది మహర్షులకి నైమిషారణ్యంలో చెప్పినటువంటి విశేషం. ఇక్కడ యం యోగినో యోగ సమాధినారహో ధ్యాయంతి లింగాత్ అసత్ ముముక్షయ. ఎవరినైతే యోగులందరూ కూడా అసత అంటే లేనటువంటిది, అంటే మిథ్యాభూతమైనటువంటి లింగ శరీరం నుండి ముముక్షయ విముక్తి పొందాలి అనేటువంటి కోరికతో ఏకాంతంలో ఈ యోగులందరూ కూడా యోగ సమాధిన పరిపూర్ణమైనటువంటి యోగాన్ని వాళ్ళు అనుష్ఠిస్తూ మనోనిగ్రహం చేత శమధమాది అష్టాంగ యోగాల చేత ఎంతో తపస్సు చేత వాళ్ళంతా కూడా యోగ సమాధిన యోగంలో వాళ్ళ బుద్ధిని వాళ్ళన్నిటినీ కూడా సమమైనటువంటి దృష్టిలో పెట్టుకుని ఏకాంతంలో ధ్యానం చేస్తూ ఉంటారో. దేనికోసం? ఈ లింగ శరీరం యొక్క విముక్తి కోసం. అలాంటిది వాళ్ళు ఎంతో కష్టపడితేనే కానీ లింగ శరీరం యొక్క విముక్తి వాళ్ళకి కలగదు. అంత చేసినా సరే మహాయోగులందరికీ కూడా. కానీ అటువంటి భగవంతుని చేరడానికి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. లింగ శరీర విముక్తిని కాంక్షిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే భగవంతుని చేరడానికి, అంటే పరమాత్మలో లీనం అయిపోవడానికి. అటువంటిది వీడిని పరమాత్మ చేత్తో కొట్టాడు, కాలుతో తన్నాడు, ఇవన్నీ చేశాడు కదా. అలా చేస్తున్నప్పుడు పరమాత్మ యొక్క పాదం చేత వాడు ఎప్పుడైతే కొట్టబడ్డాడో అప్పుడు ఈ రాక్షసుడు ఆయన తన ముఖాన్ని చూస్తూ తన దేహాన్ని వదిలేశాడు కాబట్టి వీడు ఇంకా భగవంతుడితో చేరిపోతాడు. కాబట్టి ఇప్పుడు వాడి యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే వాడు భగవత్ సన్నిధానానికి చేరిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు అంటాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విశేషం ఏంటంటే ఎవరినైతే యోగులు అసతః మిథ్యాభూతమైనటువంటి లింగ శరీరం నుండి ముముక్షయ విముక్తి పొందాలి అని కోరుకుంటూ ఏకాంతమందు యోగ సమాధిన మనోనిగ్రహం చేత ధ్యానం చేస్తూ ఉంటారు అనేటువంటిది చెప్పబడింది. ఇక్కడ లింగ శరీరం అనేటువంటిది ఏమిటో చూడాలి. ఇప్పుడు లింగ శరీరం అంటే ఏమీ లేదండి. లింగ శరీరం అంటే మామూలుగా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మనస్సు. లింగ శరీరం మనస్సు, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. ఇప్పుడు
మన శరీరం ఉంది, భౌతికమైనటువంటి స్థూల శరీరం ఉంది, అంటే ఎముకలు, రక్తనాళాలు, గుండె, వీటితో ఉండేటువంటి శరీరం. ఇది ఏమిటవుతుందంటే చిన్నప్పుడు ఒకలా ఉంటుంది, పెరుగుతున్న కొద్దీ మార్పులు జరుగుతూ ఉంటాయి, తర్వాత మరణానంతరం ఈ శరీరం దహించబడుతూ ఉంటుంది. ఈ స్థూలంగా అంటే పదార్థమయంగా చేతికి ఇంద్రియాలకి కనిపించి దొరికేటువంటిది ఇది స్థూల శరీరం అంటారు. ఇక సూక్ష్మ శరీరం అంటే ఏమిటంటే మనస్సు. ఈ సూక్ష్మ శరీరంలో ఏమిటి ఉంటాయంటే మన చిన్నప్పటి నుంచి మరణ పర్యంతం మనకు కలిగినటువంటి ఆలోచనలు, మనకు కలిగినటువంటి రకరకాలైనటువంటి అనుభూతులు వాసనల రూపంలో అవి పేరుకుపోతూ ఉంటాయి. అంటే వాసనల రూపంలో, తర్వాత జ్ఞాపకాల రూపంలో, తర్వాత కష్టసుఖాల అనుభవాల రూపంలో ఒక శరీరం మన మనసులో ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ ఏర్పడినటువంటి ఆ శరీరం సూక్ష్మ శరీరం అంట. అది అందదు, చేతికి అందేదేమో స్థూల శరీరం. చేతితో ముట్టుకుంటే మనకు తెలుస్తుంది ఈ శరీరం అని. కానీ మన మనసుని మాత్రం ఎవరూ పట్టుకోలేం. చేత్తో పట్టుకునేటువంటిది కాదు, కళ్ళతో చూసేటువంటిది కాదు. ఆ శరీరం ఉంటుంది. ఆ శరీరమే ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే ఈ దెబ్బని ఈ స్థూల శరీరం దాన్ని గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత అది ఏమైపోతుంది, మనసులోకి వెళ్ళిపోయి ఆ బాధ కానీ, ఆ కష్టం కానీ, ఆ సుఖం కానీ, ఆ సంతోషం కానీ ఇవన్నీ కూడా అనుభవించేటువంటి ఒక శరీరం ఉండాలిగా. ఇప్పుడు మనకి ఆకలిస్తే శరీరానికి ఆకలిస్తుంది, నిద్ర అంటే శరీరానికి వస్తుంది, రక్తం గోరుతోంది, లేకపోతే ఏదో ఇంకోటి జరుగుతోంది, ఆయాసం వస్తుంది, పరిగెడితే ఆయాసం వస్తుంది. ఇవన్నీ ఏమిటి, స్థూల శరీరంలో నుంచి కలిగేటువంటి మార్పులు. ఈ మార్పులన్నీ కూడా మనసులో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఇలాగ రికార్డ్ అయినటువంటి మనసులో అనుభవాలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, తర్వాత అనేక రకాలైనటువంటి కోరికలతోనూ సతమతమయ్యేటువంటి ఒక శరీరం ఉంటుంది. దాన్ని లింగ శరీరం అంటారు. ఇప్పుడు యోగులందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఈ శరీరం మాకొద్దు అంటే ఈ కోరికలు, ఈ వాసనలు, ఈ అనుభవాలు, ఈ ఆలోచనలు, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి సూక్ష్మంగా ఉండేటువంటి ఈ శరీరం వద్దు మాకు. ఎప్పుడైతే ఆ శరీరం వద్దు అని మనం అనుకుంటామో అప్పుడు మిగిలింది ఏమిటంటే దీనన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ యొక్క శరీరం ఒకటి ఉంటుంది, జీవ శరీరం. అది జీవుడంట. ఆ జీవుడి లోపల పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఈ లింగ శరీరాన్ని వదిలేసేసి ఆ పరమాత్మలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఏమిటి, మానవుడు మరణించే శరీరం వదిలేసామంట, ఆ శరీరం దహనం అయిపోతుంది, ఏదో అయిపోతే ఇంకా శరీరం లేదు. అదేవిధంగా ఈ ఆలోచనలు, ఈ వాసనలు, ఈ రోగాలు, అనారోగ్యాలు ఇవన్నిటినీ కూడా వదిలేస్తే అదంతా కూడా ఒక దాన్ని చుట్టూ ఆవరించుకుని ఉంటాయి. ఈ వాసనలు ఇవన్నీ కూడా అంటే ఒక కర్ర ఉందనుకోండి, కర్రకు ఒక గుడ్డ చుట్టాం, ఇంకో గుడ్డ చుట్టాం, ఇంకో గుడ్డ చుట్టాం, ఇంకో గుడ్డ చుట్టాం, ఇలాగ 10 గుడ్డలు చుడితే ఎలా ఉంటుందో అలాగే ఆ జీవుడు చుట్టూ మన అనుభవాలు, మన ఆలోచనలు, మన సుఖాలు, మన దుఃఖాలు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఉండేటువంటి ఆ ఆవరణలతో వాటినన్నిటినీ వదిలేస్తే ఇంకా జీవుడు మిగులుతాడు. జీవుడెవడు, పరమాత్మ. కాబట్టి ఆ పొరలన్నిటితో కూడుకున్నటువంటి శరీరాన్ని లింగ శరీరం అంటారు. కాబట్టి యోగులందరూ కూడా యం యోగినో యోగ సమాధినారహో ధ్యాయంతి లింగాత్ అసతః అది మిథ్యా శరీరం, అవేం లేవు. ఈ కష్టాలు, నిన్న కష్టం కలిగింది, ఈవేళ ఉందా మీకు కష్టం అంటే ఈ కష్టం లేదు. ఏ రూపంలో ఉంది, ఒక అనుభవం రూపంలో ఉంది తప్ప ఇప్పుడు లేదు. అందువల్ల లేనిది ఉన్నట్టుగా కనిపించేటువంటి దానిని అసత్ అంటారు. అటువంటి అసత్ శరీరం ఈ సూక్ష్మ శరీరం. దీన్ని వదిలేయాలని చెప్పి ధ్యాయంతి యోగులు ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. అప్పుడు అలాగ వదిలించుకోవాలి అనుకునేటువంటి స్థితి ఎంతో కష్టపడితే కానీ రాదది. అటువంటిది ఏషః ఈ దైత్య ఋషభ, ఈ రాక్షస ప్రముఖుడు అని చెప్పి పొగిడాడు అని. దైత్య ఋషభ అంటే శ్రేష్ఠుడైనటువంటి రాక్షసుడు వీడు. వీడిని పదాహతో తన కాలుతో ఒక తన్నేటప్పటికీ ముఖం ప్రపశ్యం, ఆ శ్రీహరి యొక్క ముఖాన్ని ప్రపశ్యం అంటే చాలా బాగుగా పశ్యంత, అలాగ చూస్తూ ఆ కాలి యొక్క దెబ్బ తగిలేటప్పటికీ, ఆ చేతి యొక్క దెబ్బ తగిలేటప్పటికీ ఎంతో ఆశ్చర్యంతో, ఏదో మహత్తరమైనటువంటి ఆనందానుభూతితో ఈ దైత్య ఋషభుడు
ఎప్పుడైతే బాగా చూశాడో ఉత్ససర్జ, అలా చూస్తూ చూస్తూ ఆ ఆనందం యొక్క అనుభూతి మిగతా అనుభూతుల కన్నా కూడా చాలా ఎక్కువైపోయి ఆ మహత్తరమైనటువంటి ఆనందానుభూతితో వాడు పరమాత్మలోకి వాడు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి విదురుడు మైత్రేయుడికి బ్రహ్మాది దేవతలు మాట్లాడుకునేటువంటి మాటల్ని చెప్పి ఆ తర్వాత వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యతౌ తౌ పార్షదావస్య శాపాద్యతావసద్గతిం పునః కతిపయై స్థానం ప్రపశ్యేతేహ జన్మభిః. అప్పుడు బ్రహ్మాది దేవతలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఉన్నారు చూసారా, వీళ్ళు పూర్వం విష్ణు పార్షదులు, వీళ్ళు జైవీజులు, వీళ్ళకి ఆ శనకాది మహర్షుల వల్ల కలిగినటువంటి శాపంతో ఈ రాక్షస జన్మ పొందారయ్యా. కాబట్టి ఇలాగా 2-3 జన్మలు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు తమ ఒరిజినల్ స్థానానికి వచ్చేస్తారు అని చెప్పి దేవతలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏతౌ తౌ పార్షద ఏతౌ వీళ్ళిద్దరూ కూడా తౌ పార్షద పరమాత్మ యొక్క పార్షదులు, అనుయాయులు, వీళ్ళు శాపాత్ వాళ్ళ ఆ సనక సనందాదుల యొక్క శాపాల వల్ల అసద్గతిం అసత్ అంటే పాప జన్మని వీళ్ళు ఎత్తి యాతవు పొద్దారయ్యా వీళ్ళు. తరువాత కతిపయై కొంతకాలం అయిన తర్వాత ప్రపశ్యతే మళ్ళీ వాళ్ళ యొక్క స్థానం, వాళ్ళ యొక్క ఆ ఒరిజినల్ స్థానానికి వాళ్ళు వచ్చేస్తారు కొన్ని జన్మల తర్వాత. కతిపయై జన్మభి ప్రపశ్యేతే స్థానం పునః మళ్ళీ వాళ్ళ యొక్క స్థానానికి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి మైత్రేయ మహర్షి బ్రహ్మాదులు మాట్లాడుకునేటువంటి మాటను చెప్పారు. దీనినే ఈ శ్లోకాలనే పోతన గారు ఏ విధంగా అనువాదం చేశారో చూద్దాం. పడిన ధనుజేశ్వరుని చూచి పద్మ సంభవాది దివిజులు వెరగందిరి ఆత్మలందు ఇతడు వందుట ఎట్లుగో ఈ అవస్థనని తలచుచు మరియు నిట్ల నిరివరుస. ఆ రాక్షసుని చూసి బ్రహ్మదేవతలు చాలా ఆశ్చర్యపోయారు. ఇటువంటి అవస్థను వీడు ఎలా పొందగలిగాడా అని చెప్పి వాళ్ళు కూడా ఇలా అనుకున్నారు అయ్యా అని చెప్పి. ఏమనుకున్నారు వాళ్ళు అంటే, వర యోగీంద్రులు యోగ మార్గముల యవ్వానిన్ మనోవీధి సుస్థిరతం లింగ శరీర భంగమునకై చింతింతురు. వరయోగీంద్రులు అంటే శ్రేష్ఠులైనటువంటి యోగీంద్రులు యోగ మార్గాలలో యవ్వాని ఎవరి గురించైతే మనోవీధి మనస్సునందు సుస్థిరతం చాలా స్థిరంగా ఉండి మనసులో వాళ్ళు లింగ శరీర భంగమునకై చింతింతురు. లింగ శరీరం అంటే ఇప్పుడు మనకు కలుగుతూ ఉండేటువంటి ఆలోచనలు, అనారోగ్యాలు, వీటి గురించే నిరంతరము మనం ఆలోచిస్తూ వాటినే పట్టుకుని వేళ్లాడుతూ వాటినే పట్టుకుని వెంపర్లాడుతూ ఉంటూ మన శరీరంలో ఇంకొక శరీరం ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఆ మానసిక అవస్థతో ఉండేటువంటి అదంతా కూడా భంగం అయిపోవాలి అని చెప్పి లింగ శరీర భంగమునకై చింతింతురు. ఆ పంకజోదరు పాణ్యాహతి అటువంటి భగవంతుడు యొక్క పాణ్యాహతి చేతి యొక్క పాణి అంటే చేతి యొక్క దెబ్బ చేత తన్ముఖాంబురుహమున్ దర్శించుచుంచచ్చే. ఆయన యొక్క ముఖ అంబుజాన్ని, ఆయన పద్మం వంటి ముఖాన్ని చూస్తూ వీడు చచ్చాడు. దుర్భరిత తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యం బుధానెట్టిదో. ఇటువంటిది దుర్భరితవత్తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యం బుధానెట్టిదో. ఎంత సౌభాగ్యం వాడికి, ఆయన యొక్క చేతి యొక్క స్పర్శ వాడికి తగిలిందది. అంతటి అద్భుతమైనటువంటి సౌభాగ్యం ఎవరికైనా ఉంటుందా అంటే భగవంతుడి యొక్క పాణి మన శరీరం మీద కానీ, మన తల మీద కానీ, మన మనసు మీద కానీ, మన చేతిని కానీ భగవంతుడి యొక్క దాన్నే బ్రహ్మ సంస్పర్శ అంటుంది శాస్త్రం.
అటువంటిది వీడి కలిగింది, వీడి ఎంత సౌభాగ్యాన్ని పొందాడో అని చెప్పి వాళ్ళు దేవతలు అనుకున్నారు. సమమతి వీరు దైత్యకుల శాసను పారిషదుల్. వీళ్ళు అంతకుముందు ఆ వైకుంఠపురంలో దైత్యకుల శాసను పార్షదులు, దైత్యకులందరినీ కూడా అణిచేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పార్షదులు, అనుయాయులు వీళ్ళు మునీంద్ర శాపమున నికృష్ట జన్మమును పైకొని, ఆ మునీంద్రుల యొక్క శాపం వల్ల నికృష్టమైనటువంటి అసజ్జన్మ అన్నారు చూసారా, ఆ అసురగతి, అటువంటి గతిని పొందారు వీళ్ళు. పుట్టియు నేడు విష్ణుచే సమయుట చేసి అంటే మరణించడం, విష్ణు చేత మరణించడం వల్ల అగు మీదనగు జన్మమునన్ జలజాక్షు నిత్యవాసమున వసింతురన్నటికి చావును పుట్టువులేవి వీరికి. ఇలాగ 2-3 జన్మలు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎన్నటికి చావును పుట్టువు లేవు వీరికి, ఇంకా వీళ్ళకి చావు పుట్టుకలు ఉండవు అన్నారు. కానీ దేవతలకి, మనుష్యులకి, జంతువులకి, లోకాలకి చావు పుట్టుకలు ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క చేతస్పర్శ కలిగినటువంటి వాటికి చావు పుట్టుకలు ఉండవు. సరే, రేపటి కార్యక్రమంలో విశేషం.